ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమందు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఏది రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి ఒకసారి సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ విధంగా మనందరం కూడా కలుసుకుని దేవుని సన్నిధిలో ఆరాధించటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చారు. ఈ మంచి సమయం కొరకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాము. తిరిగి అపోస్తుల కార్యముల పుస్తకంలోనికి మనం వద్దాం. ఇంతవరకు కూడా మనము అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఆయన మారకముందు ఎంత క్రూరుడుగా ఉన్నాడో మనం తెలుసుకున్నాం. అయితే ఆయన ఎలా మార్పు చెందారో కూడా మనం నేర్చుకున్నాం. మార్పు చెందిన వెంటనే ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఏ ప్రదేశంలో అయితే ప్రజలను హింసించడానికి వెళ్ళారో ఆ దమస్కులోనే మొట్టమొదటిగా సువార్త ప్రకటించడం గురించి మనం తెలుసుకున్నాం. అక్కడున్న ప్రజలు చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యెరూషలేముకు రావడం, యెరూషలేములోనికి కూడా వచ్చి సువార్త ప్రకటించటం, అక్కడ కూడా యూదులు పౌలుని చంపాలని అనుకున్నప్పుడు తార్సు పట్టణానికి ఆయన వెళ్ళిపోవడం, కొన్ని దినములు అయిన తర్వాత బర్నబా వచ్చి పౌలును అంతియోకియాకు తీసుకువెళ్ళాడని, మరి వారిద్దరూ కూడా కలిసి కరువు వచ్చినప్పుడు చందాలు పోజేసుకుని అవన్నీ కూడా యెరూషలేములో యూదయాలో ఉన్న ప్రజలకు ఇవ్వడానికి వెళ్ళారని, మరలా తిరిగి వచ్చారు అంతియోకియాకి. వాళ్ళందరూ కూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు పెద్దలకి. ఏమనంటే, పౌలును బర్నబాను పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు పౌలు బర్నబాల మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని సువార్త సేవకై పంపించటం జరిగింది. వారిద్దరూ కూడా కలిసి, పౌలు బర్నబాలు ఇద్దరూ కూడా కలిసి మొదటి సువార్త యాత్రను జరిగింపచేశారు. దేవునికి స్తోత్రం. మొదటి యాత్రలో వారు ఏ ఏ ప్రాంతాలు వెళ్ళారో మనం చూసాం. ఎక్కడి నుంచి ప్రారంభించారు అయినా? మొదటి యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించారు చెప్పండి, చెప్పాలి అందరూ కూడా. ఎక్కడి నుంచి ప్రారంభించారు? అంతియోకియా నుండి ప్రారంభింపజేశారు. ఒక 2-3 వారాలు గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోతారని మళ్ళీ రీక్యాప్ అనమాట నేను. హల్లెలూయా. మళ్ళీ అంతా చెప్పుకురావాలంటే మళ్ళీ మనం ఫస్ట్లోనే ఉంటాం కాబట్టి అవుట్లైన్స్. ఎక్కడి నుంచి ప్రారంభించారు? అంతియోకియా నుండి ప్రారంభించి కుప్రా వెళ్ళారు. కుప్రాలో ఉన్న ప్రాంతాలను దర్శించి ఆ తర్వాత మరి పెర్గే నుంచి అంతియోకియా నుంచి యుకోనియా నుంచి లుస్త్రా, దెర్బే అనే ప్రాంతాల వరకు మొదటి యాత్ర చేశారు. మొదటి యాత్రలో జరిగిన అద్భుతాలన్నిటి గురించి మనం విన్నాం. ఎవరెవరు మార్పు చెందారో విన్నాం. మరలా తిరిగి వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు? అంతియోకియాకే తిరిగి వచ్చేసారు. మొదటి యాత్ర అయిన తర్వాత పౌలు బర్నబాలకి ఒక వివాదం కూడా జరిగింది. రెండవ యాత్రకి వెళ్ళాలని అనుకున్న సమయంలో బర్నబా ఏమో మార్కు అను మారు పేరు కలిగిన యోహానును వెంట పెట్టుకుని వెళదామని అంటుంటే పౌలు గారు ఏం వద్దు అని అన్నారు. ఆ విషయంలో వారిద్దరికీ కూడా వివాదం జరిగినప్పుడు వారిద్దరూ కూడా వేరైపోయారని తెలుసుకున్నాం. అలాగే సున్నతిని గురించినటువంటి ఒక వివాదం ఆ అంతియోకియా సంఘంలో బయలుదేరినప్పుడు దాన్ని పరిష్కరించడానికి వారు యెరూషలేముకు వెళ్ళారని, అక్కడ పెద్దలు అపోస్తలులతో ఆలోచించి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చారు. ఆ తర్వాత వీరిద్దరూ వేరైన తర్వాత బర్నబా ఏమో మార్కును వెంటబెట్టుకుని కుప్రాకు వెళ్ళారు. పౌలు శీలను వెంటబెట్టుకుని
రెండవ యాత్ర ప్రారంభించారు. రెండవ యాత్రలో కూడా ఆయన ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారో కూడా మనం తెలుసుకున్నాం. రెండవ యాత్ర కూడా అంత్యోకియా నుంచే ప్రారంభించారు. అంత్యోకియా నుండి అలాగా తార్సు, ఆ తర్వాత లుస్త్రా, మరి దెర్బే అనే ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ ఉంటున్నప్పుడు ఆసియా వెళ్ళాలని పౌలు గారు అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. పోనీ అక్కడి నుంచి బితూనియా అనే ప్రాంతానికి వెళదామని వాళ్ళు అనుకుంటుంటే అక్కడికి కూడా వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడంతో వారు అక్కడ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వారు అక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడాడు. ఏమని? మీరు మాసిదోనియా వెళ్ళాలని ఒక కళ ద్వారా మాట్లాడినప్పుడు మరి వాళ్ళు మాసిదోనియానికి వెళ్ళారు. మాసిదోనియాలో ఫిలిప్పు, తర్వాత దెస్సలోనిక, బెరయ అనేటువంటి పట్టణాలను దర్శించారు. అక్కడి నుంచి మళ్ళా ఏథెన్సు నుంచి కొరింథీకి వచ్చారు. కొరింథీ నుంచి కేంక్రియాకు వచ్చారు. మళ్ళా కేంక్రియా నుంచి సిరియా వెళ్ళిపోదాం, అంత్యోకియా వెళ్ళిపోదాం అని ఆలోచన చేసుకుంటూ ప్రయాణం మొదలుపెట్టారు. కానీ డైరెక్ట్గా వెళ్ళకోకుండా ఎఫెసుకు వెళ్ళి ఎఫెసు నుంచి మరలా మరి అంత్యోకియాకు వెళ్ళినట్లుగా మనం నేర్చుకున్నాం. ఈ యొక్క యాత్రలో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. రెండవ యాత్రలో డైరెక్ట్గా అంత్యోకియాకు వెళ్ళలేదు. ఎఫెసు నుండి ఆయన ఎక్కడికి వెళ్ళారంటే కైసరియాకు వెళ్ళారు. కైసరియా నుండి యెరూషలేముకు వెళ్ళారు. రెండవ యాత్రలో ముగింపులో యెరూషలేముకు వెళ్ళి యెరూషలేములో ఉన్న అపోస్తులందరినీ కూడా దర్శించి జరిగిన సంగతులన్నీ కూడా చెప్పుకుని మరలా ఆయన అంత్యోకియాకు తిరిగి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మరలా మూడవ యాత్ర ప్రారంభించారు. మూడవ యాత్రలో కూడా చాలామంది పౌలు గారితో ఉన్నట్లుగా మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ యాత్రలో లూకా, మరి సోపత్రు, అరిస్తార్కు, సెకిందు, గాయి, తిమోతి, తుకీకు, తోఫీము అనేటువంటి వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఉన్నారు. మూడవ యాత్రను కూడా వారు జరిగింపచేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ యాత్ర కూడా అంత్యోకియా నుండే ప్రారంభమైంది. అంత్యోకియా నుండి మరలా అలా గలతీ ప్రాంతాల నుండే దర్శించుకుంటూ ఎఫెసుకి ఆయన వెళ్ళారు. ప్రాముఖ్యంగా మూడవ యాత్ర 4 సంవత్సరాలు చేస్తే 3 సంవత్సరాలు ఎఫెసులోనే ఆయన ఉండిపోయారు అని మనం తెలుసుకున్నాం. ఆ ఎఫెసులో ఉన్నప్పుడే ఒక 2 సంవత్సరాలు తురన్ను అనే వ్యక్తి యొక్క పాఠశాలలో బైబిల్ బోధనలు చేశారు. అంటే బైబిల్ క్లాసెస్ ఆయన జరిగించారు 2 సంవత్సరాలు. అప్పుడు చాలామంది అక్కడ ట్రైన్ అయ్యారు. ట్రైన్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి కొన్ని సంఘాలను స్థాపించారు. అలా స్థాపించబడిన సంఘాలే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు అని కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ ఎఫెసు తర్వాత మరలా వాళ్ళు మాసిదోనియా వెళ్ళారు. మాసిదోనియా ప్రాంతాలు మరలా అకయ, ఏథెన్సు, కొరింథు ఈ ప్రాంతాలన్నీ కూడా మరలా వెళ్ళి తిరుగు ప్రయాణంలో డైరెక్ట్గా వెళ్ళిపోదామని అనుకుంటే మరి అక్కడ కొంతమంది ఆయన చంపడానికి ఆలోచన కలిగినారని చెప్పి మరలా వెనక్కి గుండా ఆయన ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వచ్చారు అనంటే ఆయన యెరూషలేముకి వచ్చారు. అక్కడ వరకు చెప్పాను నేను మీకు. దేవునికి స్తోత్రం. మూడవ యాత్రలో కూడా ఆయన యెరూషలేముకు వచ్చేసారు. ముగింపులో చాలామంది చెప్పారు, మీరు యెరూషలేముకు వెళ్ళొద్దు, అక్కడ మీ కొరకు బంధకాలు ఉన్నాయి. ఒక ప్రవక్త కూడా వచ్చి చెప్పాడు, ఆ పౌలు గారి యొక్క నడికట్టు తీసి చేతులు కట్టుకుని ఈ నడిగట్టు కలిగిన వ్యక్తిని యెరూషలేములో ఇలా బంధించబోతున్నారని అగబు అనేటువంటి ఒక ప్రవక్త కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. కొంతమంది విశ్వాసులు కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారై మీరు యెరూషలేముకు వెళ్ళొద్దు అని చెప్పిన పౌలు గారు ఏమన్నారంటే, యెరూషలేములో బంధకములు కొరకే కాదు, మరణమైనా సరే నాకు ఇష్టమే. హల్లెలూయా, దేవునికి మహిమ. ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోటుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు పౌలు గారు.
బంధించబడతానని భయంతో నేను ఎందుకు అక్కడికి వెళ్ళడం మానేయాలి? ప్రభు అయిన యేసు నిమిత్తం నేను చనిపోవడానికి కూడా సిద్ధమే, కాబట్టి నేను వెనకడుగు వేయను, అక్కడికి వెళ్తాను అని చెప్పి మరి ఆ దేవుని చిత్త ప్రకారంగా యెరూషలేములోనికి ఆయన వచ్చారు. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, యెరూషలేములో పౌలుకి సంకెళ్ళు. చెప్పండి, యెరూషలేములో పౌలుకి సంకెళ్ళు అనేటువంటి టాపిక్ ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇంచుమించు ఈ యొక్క భాగము ఎక్కడి నుంచి వ్రాయబడి ఉందంటే 21వ అధ్యాయము అపోస్తుల కార్యములు 17వ వచనము నుండి 26వ అధ్యాయము చివరి వరకు కూడా యెరూషలేములో జరిగినటువంటి చరిత్ర మనకి కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు యెరూషలేములోనికి పౌలు గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటి విషయాలు, ఎలాగ ఆయనకి సంకెళ్ళు వేసి బంధించారో అనేటువంటి విషయాలు ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు 21వ అధ్యాయము 17వ వచనం చదవండి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకునిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియచెప్పెను. వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలన నీవు బోధించుచున్నట్లు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు. కావున మనమేమి చేయుదుము? నీ వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయుము. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులు, సహోదరులు అనంటే విశ్వాసులు, సంఘము, పెద్దలు, వాళ్ళందరూ కూడా వీరిని సంతోషముతో చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత వీళ్ళని యాకోబు దగ్గరకు తీసుకువెళ్ళారు. యాకోబు ఎవరు? ఈ యాకోబు అని అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఎవరు యాకోబు? ఎవరు చెప్పాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆల్రెడీ మనకి 12వ అధ్యాయంలో ఒక యాకోబు చంపబడినట్లుగా మనం చూసాం. ఆ యాకోబు ఎవరు అనంటే మరి పేతురు, యోహాను, యాకోబుని ముగ్గురిని కూడా యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్తారు కదా. హల్లెలూయా. అంటే యోహాను సహోదరుడైన యాకోబు. ఆ యాకోబుని చంపేశారు అక్కడ 12వ అధ్యాయంలో. మరి ఇంకా యాకోబు కనబడుతున్నారు. ఎవరు యాకోబు అంటే అంతకుముందు వచ్చిన అధ్యాయంలో కూడా మీకు చెప్పాను. ఎవరు యాకోబు అని అంటే యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు. ఎవరి యాకోబు చెప్పండి? యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు. యేసయ్య బ్రతికి ఉన్నంతసేపు అతని యొక్క యేసు యొక్క సహోదరులు యేసుని విశ్వసించలేదు. కానీ యేసయ్య చనిపోయిన తర్వాత వారు కూడా యేసుని విశ్వసించారు, సంఘములో చేర్చబడ్డారు. ఈ యాకోబు యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు. సంఘములో పెద్దగా కూడా ఉండేవాడంట. యెరూషలేము సంఘములో పెద్ద లాంటి వాడనమాట. కాబట్టి వీరిని అక్కడికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పౌలు అతనితో పాటు ఉన్న వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క 3వ దండయాత్రలో ఏమేమి జరిగినవో, అన్యజనుల విషయంలో దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించారో ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పారు. అన్నీ విని వాళ్ళు సంతోషించి ఇప్పుడు ఒక విషయాన్ని పౌలు గారికి చెప్తా ఉన్నారు. ఆ విషయం ఏంటంటే, సహోదరుడా పౌలు, మరి యూదులలో అనేక మంది విశ్వసించారన్న సంగతి నీకు తెలుసు.
చాలామంది యూదులలో నుండి ప్రభు అయిన యేసును అంగీకరించి విశ్వాసులుగా ఎన్ని వేల మంది ఉన్నారో మీకు తెలుసు. అలాగే అన్యజనులలో నుండి కూడా, అన్యజనులలో ఉన్న యూదులు కూడా విశ్వసించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి యూదులు, యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరూ కూడా, ఇంకా మారు మనసు పొందని యూదులు, విశ్వాసులుగా మారని యూదులు, వాళ్ళందరూ కూడా పౌలు గారి మీద ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు అనంటే, ఇతడు సున్నతి పొందకూడదని బోధిస్తున్నాడని, రెండవది ధర్మశాస్త్రం పాటించకూడదని బోధిస్తున్నాడని, మోషే చెప్పిన దాని ప్రకారంగా నడవకూడదని చెప్తున్నాడని చెప్పి ఈ యూదులందరూ కూడా పౌలు గారి మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. హల్లెలూయా. యూదులు చాలా నిష్ట కలిగిన వారు కదా, ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు, సున్నతి కూడా వాళ్ళు, అది ఒక క్రమం వాళ్ళకి. కానీ సున్నతి పొందకూడదని పౌలు గారు బోధిస్తున్నారని, ధర్మశాస్త్రం పాటించకూడదని పౌలు గారు బోధిస్తున్నారని, మోషే చెప్పినట్లుగా నడవకూడదని చెప్తున్నాడని చెప్పి ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్న యూదులందరూ కూడా పౌలు గారి మీద ద్వేషం పెంచుకుని, అతడు వచ్చినప్పుడు ఎలాగైనా అతని సంగతి మనం విచారించాలి, అతన్ని ఎలాగైనా అతనికి హాని చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఉన్నారంట. ఆ సంగతి యాకోబు పౌలు గారితో చెప్తున్నారు. ఇక్కడున్న యూదులందరూ కూడా నీ మీద ద్వేషం పెంచుకుని ఉన్నారు కాబట్టి ఇప్పుడు నీవు ఇలా చెయ్యి, మేము చెప్తున్నట్లుగా నువ్వు చెయ్యి. ఇలా చేయడం వలన నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావని, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించట్లేదని వాళ్ళు తెలుసుకుని నీ మీద ఆ మనస్సును వాళ్ళు తీసేసుకుంటారు, నీ మీద ఆ కోపాన్ని వాళ్ళు తీసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నువ్వు ధర్మశాస్త్రం పాటించట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు, ధర్మశాస్త్రం పాటించకూడదని బోధిస్తున్నావని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మేము చెప్పినట్లుగా గనక నువ్వు చేస్తే ఆ యూదుల నుండి నువ్వు తప్పించబడతావు, లేదంటే వారందరు నీ మీద పగబట్టి ఉన్నారు, నిన్ను చంపేస్తారు. కాబట్టి మనం ఈ విధంగా చేద్దాము అని చెప్పి ఒక సలహా ఇస్తున్నారు అక్కడున్న పెద్దలందరూ కూడా పౌలు గారికి. ఏం చేయమని చెప్తున్నారంటే, 4 మనుషులు మా యొద్ద ఉన్నారు, నీ వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తల క్షౌరము చేయించుకున్నట్టుకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవు ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకున్నావనియు తెలుసుకుందరు. ఏం చేయమని చెప్తున్నారంటే, సహోదరుడా, మన దగ్గర ఇప్పుడు 4 మొక్కుబడి చేసుకున్న ఒక 4 మనుషులు ఉన్నారు. నువ్వు వారిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ మొక్కుబడి తీర్చి లేక వాళ్ళ తల క్షౌరము చేయించి దానికి అయ్యే ఖర్చు కూడా నువ్వే పెట్టుకుని వాళ్ళకి ఆ మొక్కుబడి తీర్చేటట్లుగా చేసి, వీలైతే నువ్వు కూడా అక్కడ శుద్ధి చేసుకుని వాళ్ళతో పాటి రా అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె మొక్కుబడి చేసుకున్న ఒక 4 మనుషులు ఉన్నారు. వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ మొక్కుబడి నువ్వు తీర్చు, దానికి అయ్యే ఖర్చు కూడా నువ్వు పెట్టుకో, నువ్వు కూడా వారితో కలిసి శుద్ధి చేసుకో. అప్పుడు యూదులందరూ కూడా నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తున్నావని వాళ్ళు అనుకుంటారు. ఈ విధంగా చెయ్యి అని సలహా ఇచ్చినప్పుడు సరే అలాగే చేస్తానని చెప్పి పౌలు గారు ఆ 4 కూడా తీసుకుని వెళ్ళి, ఆ 4 కూడా వెంట పెట్టుకుని వెళ్ళి వారికి ఆ మొక్కుబడి తీర్చి మరి శుద్ధి చేసుకుని దేవాలయంలోనికి తిరిగి వచ్చారంట. దేవునికి మహిమ కలుగునుగాక. 26 వచనం కనబడుతుంది. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపెను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ సంఘం చెప్పినట్లుగా పౌలు గారు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. మొక్కుబడి తీర్చుకున్నారు అంటే వాళ్ళు తల క్షౌరము చేయించుకోకుండా కొన్ని దినాలు ప్రత్యేకంగా ఉన్న మనుషులు ఉన్నారు, వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ మొక్కు తీర్చేశాడు. ఇది ఎందుకు పౌలు గారు ఇలా చేశారు
దేవునికి మహిమ కలుగునుగాక. మనము 2వ యాత్రలో కూడా చూస్తాం, పౌలు గారు కూడా మరి తల క్షౌరం మొక్కుబడి చెల్లించుకున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు పౌలు గారు అలా చేస్తున్నారు? అలాగే తిమోతికి కూడా సున్నతి చేయకూడదని సున్నతి చేయించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అప్పటికే సున్నతి చేయకూడదని ఒక ఆజ్ఞ తీసుకొచ్చేశారు. యెరూషలేముకు తీసుకొచ్చి మారు మనసు పొందిన తర్వాత ఇక సున్నతి పొందవలసిన అవసరత లేదు అని అందరికీ బోధించారు. కానీ పౌలు గారు తిమోతికి వచ్చినప్పుడు తిమోతికి సున్నతి చేయించినట్లు, తర్వాత పౌలు గారు కూడా తలక్షౌరం చేసుకుని మొక్కుబడి చెల్లించినట్లు, ఇక్కడ కూడా ఒక 4 మనుషులను తీసుకుని వెళ్ళి వాళ్ళకి మరి ఈ మొక్కుబడి చెల్లించినట్లు, ఈ పనులన్నీ పౌలు గారు ఎందుకు చేస్తున్నట్లు? హల్లెలూయా. ఇవన్నీ ఆచరించాలని ఆయన చెప్తున్నట్ల. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇవన్నీ కూడా చెయ్యాలి అనేది ఆయన ఉద్దేశం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎందుకు మరి ఇలా చేస్తున్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి యూదులను దృష్టిలో ఉంచుకుని, అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి నొప్పి కలిగించుకోకుండా వారికి అనుకూలంగానే ఆయన ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఒకసారి చదవండి, 1 కొరింథీ 9వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదవండి. 1 కొరింథీ 9వ అధ్యాయము. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని, బలహీనులను సంపాదించుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. దేవునికి స్తోత్రం. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ విధంగానైనా సరే కొందరిని రక్షించాలి అని ఆయన సంకల్పం. ఇప్పుడు ఇంత ఖండితంగా ఆయన ఉంటే యూదులు ఆయన చెప్పేది అంగీకరించరు, యూదులు ఆయన చెప్పే మాట వినరు. కాబట్టి యూదులకు యూదులుగా నేను నడుచుకున్నాను, ధర్మశాస్త్రము లోబడిన వారికి ధర్మశాస్త్రం లోబడిన వాని వల్లే నేను చేశాను. ఇలాగ బలహీనులకు బలహీనుడుగాను, ప్రతి ఒక్కరికి వారు ఏ స్థితిలో ఉన్నారో నేను ఆ స్థితిలోనికి వెళ్ళి వాళ్ళకి క్రీస్తుని గురించి ప్రకటించి వాళ్ళని దేవునిలోనికి నడిపించాలి అనేదే నా ఉద్దేశమని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా ఎందుకు పౌలు గారు ఇలా చేశారు అని అంటే, ఇలా చెయ్యాలని ఆయన ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు కూడా ఇలాగా సున్నతి చేయించాలి, మొక్కుబడులు చెల్లించుకోవాలి, ఇలా తల క్షౌరం మొక్కు కొంతమంది మొక్కుకుంటారు కదా, మొక్కుబడి చేసుకుని అలా తల క్షౌరం చేయించుకోవాలి అనేది పౌలు గారు మరి ఉద్దేశమై ఉంటే ఖచ్చితంగా పత్రికలలో వాటిని ఆజ్ఞారూపంగా రాసేవారు. హల్లెలూయా. కానీ పత్రికలలో ఎక్కడ కూడా ఈ విషయంలో ఆయన ఆజ్ఞాపించలేదు. మీరు తల మొక్కుబడి చేసుకుని అలా క్షౌరం చేయించుకోకుండా ఉండిపోయి కొన్ని దినాల తర్వాత మొక్కుబడి చేసుకోండి అనేటువంటి ఈ విషయాన్ని ఎక్కడా కూడా పౌలు గారు పత్రికలలో ఆజ్ఞాపించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇవి చెయ్యాలని ఆయన ఉద్దేశం కాదు. కానీ ఎందుకు చేశారు అని అంటే, అక్కడున్న యూదులను నొప్పించకూడదు, అక్కడున్నటువంటి ధర్మశాస్త్రం పాటించేటువంటి వారిని నొప్పించుకోకుండా ధర్మశాస్త్రము పాటించే వాని వలె ప్రవర్తిస్తూనే వారికి క్రీస్తుని గురించి చెప్పాలి, వారి ఆత్మలను రక్షించాలి అనేది పౌలు గారి యొక్క ఉద్దేశం అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా మీ అందరికీ కూడా? హల్లెలూయా. పౌలు గారి వలె మనం కూడా మన ఉద్దేశం ఏమై ఉండాలనంటే, ఏ విధంగానైనా కొందరికి క్రీస్తుని గురించి
సువార్త ప్రకటించాలి. ఏ విధంగానైనా సరే కొన్ని ఆత్మలను ప్రభు కోసము మనము సంపాదించాలి అనేటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులతో మనం కలవలసి ఉంటుంది. వారి దగ్గరికి మనం వెళ్ళకోకుండా నేను వేరు అనుకుంటే వాళ్ళకి ఎలాగ సువార్త మనం ప్రకటిస్తాం? హల్లెలూయా. అన్య జనుల దగ్గరికి మనం వెళ్ళి దేవుని గురించిన వార్త మనం ప్రకటించాలంటే ప్రత్యేకంగా ఉండాలి అనంటే ప్రవర్తనలో మనం ప్రత్యేకంగా ఉండాలి. అంతేగాని మనం వెళ్ళి వారితో కలుస్తూ వారితో మాట్లాడుతూ వారికి క్రీస్తుని గురించిన వార్తను మాత్రం మనం ఏం చేయాలి? ప్రకటించాలి. హల్లెలూయా. కలవడం అంటే వాళ్ళ ఆచారాలు మనం పాటించడం అని కాదు, వాళ్ళతో పాటు ఉంటూనే వాళ్ళకి క్రీస్తుని గురించి ప్రకటించే విధంగా మనం ఉండాలి. అదే ఇక్కడ పౌలు గారు చేస్తున్నారనమాట. అక్కడ యూదులందరూ కూడా పౌలు గారి మీద ద్వేషం పెంచుకుని ఉన్నారు. ఇతడు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, ధర్మశాస్త్రం పాటించకూడదని బోధిస్తున్నాడని పౌలు గారి మీద అందరూ కూడా కోపం పెట్టుకుని ఉన్నప్పుడు అక్కడున్న పెద్దలు ఈ విషయం తెలుసుకుని పౌలు గారిని ఈ విధంగా చేయమని చెప్పినప్పుడు పౌలు గారు అలాగే చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఆ మొక్కుబడి శుద్ధి దినములు అయిన తర్వాత ఈలోగా 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి యూదులు దేవాలయంలో ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహం అంతటినీ కలవరపరిచి అతని బలవంతంగా పట్టుకున్నారంట. ఆ శుద్ధి దినాలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చిన తర్వాత 7 దినాలైన ఈలోగా పౌలు గారు దేవాలయంలోనికి వెళ్ళారు. దేవాలయంలోనికి వెళితే అక్కడ కొంతమంది ఆసియా నుండి వచ్చిన యూదులు ఉన్నారంట. ఎక్కడి నుంచి వచ్చిన యూదులు? ఆసియా నుండి వచ్చిన యూదులు. ఎందుకు వచ్చి ఉంటారు అని మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఈ 3వ యాత్ర ముగింపుకు వచ్చేసరికి మిలేతు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్తారు. అదేంటంటే, పెంతుకోస్తు పండుగ దినానికి నేను యెరూషలేములో ఉండాలని ఆశపడుతున్నాను. ఇవన్నీ మీకు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్పారనమాట. పౌలు గారి యొక్క ఆశ ఏంటి? పెంతుకోస్తు పండుగ వస్తుంది, ఆ పండుగ దినానికి నేను యెరూషలేముకు వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఆయన మిలేతుకు వచ్చిన తర్వాత ఎఫెసుకు మరలా వెళ్ళడం ఇష్టం లేక అక్కడి నుంచి పెద్దలను పిలిపించి మిలేతులోనే పెద్దలను హెచ్చరించినట్లుగా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మరలా ఎఫెసుకు వెళ్తే లేట్ అయిపోద్ది, పెంతెకోస్తు పండుగ రోజుకి నేను యెరూషలేముకు వెళ్ళలేను అనే సంకల్పంతో అక్కడే ఉండిపోయి ఆ పెద్దలను పిలిచి వాళ్ళతో మాట్లాడారు. అంటే ఇప్పుడు పౌలు గారు పెంతెకోస్తు పండుగ సమయానికి ఎక్కడున్నారు చెప్పండి? యెరూషలేములో ఉన్నారు. ఈ పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి ఆయా దేశములలో చెదరిపోయిన యూదులందరూ కూడా వచ్చేస్తారు పండుగకి. హల్లెలూయా. మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలోనే చూస్తాం కదా, పెంతెకోస్తు పండుగ దినమందు ఆ పండుగను ఆచరించడానికి ఎన్ని దేశాల వారు వచ్చారు అక్కడికి? ఇంచుమించు 15 దేశాల వారు ఉంటారు అక్కడ. హల్లెలూయా. అంటే పండుగ సమయానికి యూదులు ఎక్కడెక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే యెరూషలేముకు వచ్చేస్తారనమాట. కాబట్టి అలా వచ్చేసారు చాలామంది యూదులు యెరూషలేములో. ఆసియా నుండి కూడా కొంతమంది వచ్చారు యూదులు. దేనికోసం వచ్చారు చెప్పండి? అందరూ చెప్పాలి. వింటున్నారు? అర్థమవుతుందా? దేనికోసం వచ్చారు? దేవునికి మహిమ కలుగు. దేనికోసం వచ్చారు యూదులు? పండుగ కోసం వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఉంటున్నాయా మీ మైండ్లు? ఇక్కడే ఉంటున్నాయా? ఇక్కడ కూర్చున్నారు కానీ ఏదో ఆలోచిస్తున్నారా? దేవునికి స్తోత్రం. పోనీ అర్థం అవ్వట్లేదా నేను చెప్పేది? ఏదో ఒకటి చెప్పాలి. అర్థమవుతుందా? వెనకాల వాళ్ళకి అర్థమవుతుందా? మీరు మొదటి నుంచి వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైనా సరే ఈ విషయం కూడా మీకు అర్థమవుతుంది. చాలా విషదంగా నేను మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. పండుగ దినానికి పౌలు గారు వచ్చేసారు. ఆసియా చాలామంది యూదులు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చేసారు పండుగ కోసం. అలాగే ఆసియా నుండి వచ్చిన యూదులు కూడా ఉన్నారు అక్కడ.